హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి అమిగోస్ బార్ దగ్గర ఉన్నాం. కుర్రాలు ఉంటారు ఊర్లో, మా ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు అమిగోస్ బార్ లో. ఈరోజు మనం అమిగోస్ బార్ దగ్గర వచ్చాం. ఇక్కడ ఏంటంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి కలుపుకుందాము. ఇది వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉంది. ఎగ్జాక్ట్ గా వచ్చేసి డిసిబి బ్యాంక్ పక్కనే కలర్స్ ఉంటది, గో కలర్స్ అని. దాని పైనే 4th ఫ్లోర్ లో ఉంటది. ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. ఐటీ ఎంప్లాయీస్ కాదు, పక్కన నార్మల్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు అమిగోస్ బార్ వచ్చి ఒకసారి లోపలికి ఉన్న టేస్ట్ చేయండి. ముందు ఫుడ్ టేస్ట్ చేయండి, ఆల్కహాల్ టేస్ట్ చేయండి. ఆల్కహాల్ ఏం టేస్ట్ చేస్తారంటారా? ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఉంది, దాని పైనకి వెళ్ళి మాట్లాడదాం, సరేనా? రండి, వచ్చేసేయండి. అమిగోస్ 4th ఫ్లోర్ ఉంది, ఇక్కడ రాసిపోయి ఉంది. మనం వెళ్ళిపోదాం 4th ఫ్లోర్ కి, లిఫ్ట్ నొక్కేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వచ్చేసి అమిగోస్ కిచెన్ లో ఉన్నాము. ఇక్కడ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత హైజీనిక్ గా ఉందో మీరు చూడండి ఒకసారి. దాన్ని ఒకసారి మెయిన్ చెఫ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళేసి ఈ హోటల్ చెఫ్ తో మాట్లాడదాం. మెయిన్ చెఫ్ చెప్తున్నాయి, ఎగ్జిక్యూటివ్ చెఫ్. హాయ్ సార్. हाय शेफ, हाउ आर यू? गुड शेफ, आपका पास कितना आइटम है ना इधर? कितना आइटम आपका पास? फेमस आइटम हाँ, आपका पास फेमस आइटम कुछ भी है ना, वो भी प्रिपेयर करके मेरे को दिखाया. हम व्यूअर्स भी दिखाया, ठीक है? मटन घी रोस्ट, दही का कबाब, हाँ, बटर दम कबाब, हाँ, एंड चिकन 65, ओके, एंड चिकन एंड ब्लैक पेपर सॉस, हाँ, एंड चिट्टी मुतलू बिरयानी. ओके. हम अमिगोस रेस्टोरेंट में पूरा फेमस आइटम एक बोल. फेमस आइटम कबाब. ओके, पहले वो स्टार्ट करना, ओके ठीक है? उसके बाद और एक. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి ఫేమస్ వచ్చేసి కబాబ్ అంట. ఆ కబాబు ఎలా ప్రిపేర్ చేస్తారు వెళ్ళి చూద్దాము. దాని తర్వాత వేరే ఐటమ్స్ చూద్దాం. అది కూడా ఎలా చేస్తున్నారు, ఏంది ప్రిపరేషన్ ఎలా ఉంటది, ఈ అమిగోస్ బార్ అండ్ రెస్టారెంట్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది, అది కూడా చూద్దాము. ముందు వచ్చేసి ఆ కబాబ్ దగ్గరికి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేస్తారో వెళ్ళి చూద్దాం. రండి. पेरी पेरी मुर्ग टिक्का, చికెన్ పెరి పెరి మురి టిక్కా. చికెన్ అండ్ ముర్గ్ సేవ్. ఓకే, ఇది వచ్చేసి చికెన్ పెరి పెరి టిక్కా అంట. బయట ఇప్పుడు ఇది వచ్చేసి గెస్ట్కి వెళ్ళిపోతుంది. దీని డిజైనింగ్ చూడండి ఎంత బాగా చేశారు. ఇప్పుడు నేను వచ్చాను షోకి పెట్టలేదు, ఇది డిజైనింగ్ కూడా వేస్తారు. బయట గెస్ట్లు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తారు. इसका नाम क्या है? వెజ్ కుర్కెట్. వెజ్ కుర్కెట్. ఇది వచ్చేసి వెజ్ కుర్కెట్ అంట. చూడండి అసలు డిజైన్ ఎలా ఉంది, దీన్ని ఎలా ప్రిపేర్ చేశారు చూడండి ఒకసారి. ఇది వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ అంట. దీంతో ఇప్పుడు మిక్స్ కొట్టేసి చేస్తారు మన సారు. సార్ इसमें क्या क्या इंग्रेडिएंट मिक्स करता है? ग्रेवी एंड चिकन, हाँ, एक्स्ट्रा राइस रायता, हाँ, एंड ग्रेवी, हाँ, एंड पिकल, Okay. एंड लच्छा सलाद. ఓకే. పూరా మిక్స్ కడతా. ఈ మట్కాలో పెట్టేశారంట. చిట్టి ముత్యాల రైస్ విత్ కర్రీస్ రెండు మిక్స్ చేసి కాంబినేషన్ है దానికి గ్రేవీ. यस. कितना साल से इंडस्ट्री में काम कर रहा है आप लोग? 24. 24 years. Here आप एग्जीक्यूटिव शेफ है ना? Executive chef 10 years. हाँ, 10 years. 10 years एग्जीक्यूटिव शेफ. Yeah. हाँ, which hotel you are doing? Working in Dubai and Bahrain, and Nepal, and Calcutta, Mumbai, Delhi. I think you have very good experience. Very good experience Nepal. हाँ, मिक्सिंग है सर, चिट्टी मुत्याल राइस Yes. चिकन करी मिक्सिंग. Mixing and falling. Yes. Ground grand for is rice and medium chicken. Okay. And rice. ఓకే, ఇది వచ్చేసి అంటే కింద చిట్టి ముత్యాలు రైస్ చేస్తాడంట, మధ్యలో చికెన్ కర్రీ చేస్తాడు, మళ్ళీ దీనిపైన రైస్ వేసి కవర్ చేస్తాడు. పైన కొత్తిమీర చల్లితే ఉంటది. నా స్వామి రంగా తింటే రోడ్లోంచి లాలజలం బయటికి రావాలి, అలా ఉంటది. చిట్టి ముత్యాలు with chicken curry. పైన కవర్ చేస్తున్నాడు చూడండి. అది చూడండి ఎంత అందంగా ఉందో. थोड़ा आटा का ले जाओ. थोड़ा उसको माथी फॉलिंग नहीं आटा बेलर ले रहा. आटा बेलर ले रहा. రెడీ ఓకే షెఫ్? हाँ, नहीं फॉलिंग होएगा उसका. डाल दो. इस प्योर ప్యూర్ ఘీ. प्योर घी. ఓకే, ఇది వచ్చేసి ప్యూర్ ఘీ అంట. మన పల్లెటూరు నుంచి తెప్పిస్తారు ఇల్లు కూడా. ఓ క్యాఫ్ షెఫ్. इस आटा ఆటా is roti, only roti. कवर करना का. Is कवारी. ओके, only कवारी and तंदूरी. दम. उसके बाद दम करता. Yes, तंदूरी. తందూరి మీద దమ్ కడతా. ఇది ఇట్లా కవర్ చేసి ఆట పిండితో కవర్ చేసి మళ్ళీ పక్కన తందూరి ఒకటి ఉంది, వండి లాంటిది, దాంట్లో వేసి దమ్ చేస్తారు. తింటే లాలజలం బయట గురిపోయి కళ్ళలో నీళ్ళు రావాలి, ఆ వేడికి, ఆ రుచికి, ఆ వాసనకి. రండి ఎలా ప్రిపేర్ చేస్తుంది చూద్దాం. हाँ तो छान है ये तो मंकी बोल रहा है. ఓకే, ఒక 5 minutes అలా ఉంచాలంట. దమ్ అయిందాక ఒక 5 minutes అలా ఉండాలి. షెఫ్ क्या शेफ? इस मंचर सूप, चिकन मंचर सूप, चिकन मैशू सूप. मंचर सूप. ఓకే, ये ऊपर के ये एक वाइट ఎగ్ వైట్. క్రీమ్. ఓకే, ఇది వచ్చేసి చికెన్ మ్యాంచీ సూప్ అంట. పైన వచ్చేసి ఎగ్ వైట్.
ఎక్కువ క్రీమ్ అంటే క్రీమ్ వేసారు, ఎక్కువ క్రీమ్ వేసారు. ఓకే, ఇది క్యా షెఫ్? It's biryani setting is raita and pickle and ఇందాక మనం చెప్పాం కదా చిట్టుముత్యాల బిర్యానీ తందూరి హండి నుంచి బయటకు తీసుకొచ్చారు. దెబ్బకి ఉడికిపోయింది, పైన రోటీ కూడా కుక్ అయిపోయింది. దీంతో పాటు వీటికి వచ్చే గ్రేవీస్ అండ్ వీటికి వచ్చే కర్రీస్ ఇవి, ఇదంతా ఒక కాంబో. yes combo. Yes combo. ఇది ఈ రెండు కలిపి ఒక కాంబో. చికెన్ మ్యాంచీ సూప్ ఇది పై వచ్చేసి ఎగ్ వైట్ ఇది. Egg white and fried noodles. और कुछ चाहिए Yes, dahi ka kebab. This Chef? Amiga's special kebab, veg kebab, dahi ka kebab. అమీగా స్పెషల్ కబాబ్. Special dahi ka kebab. అంటే పెరుగు కబాబ్ అంటే ఇది అమిగోస్ రెస్టారెంట్ బార్ లో పెరుగు కబాబ్. చూడండి ఎలా మంచిగా డిజైన్ చేశారు మన కోసమే కాదు, బయట రెస్టారెంట్ లో వచ్చిన గెస్ట్లు కూడా ఇలానే ఉంటది సర్వీస్. షెఫ్ ఏ క్యా షెఫ్? ये Amiga's special dessert baklava. బాక్లావా. Yes. ఓకే, ఇది వచ్చేసి అమీగా స్పెషల్ డిజర్ట్ అంట, అంటే స్వీట్ ఇది. బాక్లావా. Yes. దీని పేరు వచ్చేసి బాక్లావా అంట. చూడండి పక్కన రోజ్ పెటల్స్ తో మంచిగా డెకరేషన్ చేశారు. There's all dry fruit, pista and cashew nut on dry fruit. దీంట్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్ని, పిస్తా, క్యాష్ నట్ అన్ని మిక్స్ కొట్టేసేసారు. స్వీట్ గా ఉంటదంట. ఓకే, చూసాం కదా ఇప్పుడే మనం ఫుడ్ మొత్తం రెడీ చేసుకొచ్చాం కిచెన్ లోకి వెళ్ళి. మన చెఫ్ చేత మన చెఫ్ కూడా మనకి మంచిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫుడ్ ఎలా చేయాలి ఈ డిషెస్ పేరు కూడా చెప్పాడు. ఈ ఫుడ్ మొత్తం ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసే ముందు ఇక్కడ జనరల్ మేనేజర్స్, ఆపరేషన్ మేనేజర్, షెఫ్ ఒకసారి వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకుందాము. సార్ షెఫ్ నమస్తే. షెఫ్ నమస్తే సార్. నమస్తే. आपका नाम क्या షెఫ్? నా పేరు జాన్ పిట్లా. నేను ఇక్కడ జనరల్ మేనేజర్ అని పనిచేస్తున్నాను అమిగాస్ కి. ఓకే సార్, మీరు సార్? My name is Vijay Kumar Hande. I am the operation manager of here. సార్ షెఫ్? Hi, my name is Mr. Nitaikar, an executive chef. సో ఇది మన పరిచయాలు అయిపోయినాయి. ఇప్పుడైతే ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసే ముందు ఈ దగ్గర కాంబో ఆఫర్స్, ప్రైజెస్ అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయంట. ఏమేమి ప్రైజెస్ లో ఉన్నాయి ముందు తెలుసుకున్న తర్వాత ఫుడ్ స్టార్ట్ చేద్దాం. సార్ ఇక్కడ మన దగ్గర ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి. మన దగ్గర వచ్చి ఇప్పుడు మనం రీసెంట్లీ స్టార్ట్ చేసినది జాయ్ఫుల్ అవర్స్ అని మేము రీసెంట్లీ స్టార్ట్ చేసినాము. దానికి మనకు మంచి రెస్పాన్స్ దొరికింది. జాయ్ఫుల్ అవర్స్ ఏమంటే మన దగ్గర మీరు ఏదో ఒకటి డ్రింక్స్, మన దగ్గర విస్కీ, వోడ్కా, రమ్, బియర్, కాక్టైల్, మాక్టైల్ బై 2 you get 1 free. ఓకే, దాంతో పాటు మీకు ఒక స్టార్టర్ కూడా, ఫస్ట్ స్టార్టర్ మీకు కాంప్లిమెంటరీ వస్తుంది. ఓకే, ఇంకొకటి ఏమంటే 2 బియర్ బకెట్లు మీరు బై చేస్తే ఒక బియర్ బకెట్ మీకు ఫ్రీ వస్తుంది. ఓకే, దాంతో పాటు మీకు 2 స్టార్టర్, వెజ్ నాన్ వెజ్, అది మీ చాయిస్. మెనూ మొత్తం ఓపెన్ ఉంటది, రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. మీకు ఏది కావాలా, మీరు ఏం నచ్చితే ఆ స్టార్టర్ మీరు ఆర్డర్ చేయవచ్చు. ఓకే. ఇంకొకటి అంటే మన దగ్గర ఇప్పుడు రీసెంట్లీ స్టార్ట్ చేసినది షార్ట్స్ ఆఫర్ ఉన్నాయి. ఓకే, మీరు ఫస్ట్ షార్ట్ తీసుకుంటే సెకండ్ షార్ట్ మీకు ఓన్లీ at ₹5. చూసారు కదా, ఒక వాడ్కా షార్ట్ ఒకటి తీసుకుంటే ఫస్ట్ షార్ట్ కి డబ్బులు కట్టాలంటే సెకండ్ షార్ట్ కి ₹5. మన మందు లవర్స్ ఖచ్చితంగా ఎమిగోస్ కి రావాలి, వచ్చి టేస్ట్ చేయాలి మందుని. ఇక్కడ ఏంటంటే ₹5 అంటే మనలో ఎగబడతారు, ఆ విషయం అందరూ తెలిసింది. కానీ ఖచ్చితంగా రావాలి, విజిట్ చేయాలి. ఇన్ని రకాల డిషెస్ ఇక్కడ చాలా రకాల డిషెస్ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి డిషెస్ కూడా టేస్ట్ చేద్దాం. సరే మన దగ్గర ముందు స్టార్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం, అయితే సూప్ నుంచి స్టార్ట్ చేద్దాం. సూప్ నుంచి స్టార్ట్ చేయండి. ఇది లెమన్ కొరియాండర్ సూప్ మనది, ట్రై చేయండి. ఓకే, ఇది వచ్చేసి లెమన్ కొరియాండర్ సూప్ అంట, మీరు కూడా ట్రై చేయండి సార్. షూర్. ఇది వచ్చి మన వెజ్ మంచావ్ సూప్. ఇది వెజ్ మ్యాన్షూ సూప్. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి సూపులు ముందు ట్రై చేద్దాం, ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపారు. షెఫ్ కూడా పక్కనే ఉన్నారు, వీళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ ఇది వచ్చేసి ఏమన్నారు? ఇది లెమన్ కొరియాండర్ సూప్. లెమన్ కొరియాండర్ సూప్. ఎస్. అంటే ఇంకా లెమన్ ఎక్కువ కలుపుతారు సార్ ఇంట్లో? దానికి లెమన్ ఎన్హాన్స్ చేయాలని లెమన్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. కానీ మీరు టేస్ట్ చేసేటప్పుడు మీకు అది కొరియాండర్ ది ఫ్లేవర్ వస్తుంది. కొరియాండర్ ది ఫ్రెష్ కొరియాండర్ ది ఫ్లేవర్ వస్తుంది. చాలా ఫ్రెష్నెస్, చాలా సూప్ తాగినాక మీకు చాలా ఫ్రెష్ అనిపిస్తుంది. కొంచెం స్పైసీ కూడా ఉంటుంది. స్పైసీ కూడా ఉంది. మాది గుంటూరు కారం కలిపినట్టున్నారు దీంట్లో. మన వాళ్ళకి కారం ఎక్కువ బాగా నచ్చుతుంది, అందుకే కొంచెం స్పైసీ చేస్తాం మేము. ఓకే, ఇదేంటి సార్? ఇది మంచావ్ సూప్. ఇది కూడా ట్రై చేయండి మీరు. వెజ్ మ్యాన్షూ సూప్ అంట. ఇది చైనీస్ స్టైల్ సూప్ ఉంటది. ఇది చికెన్ మంచావ్ సూప్. ఈ పైన వచ్చేసి ఎగ్ వైట్. చికెన్ మీన్స్ ఓన్లీ చికెన్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ కదా? చికెన్ ఉంటది దీంట్లో, వేరే ఇంకా చైనీస్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి దీంట్లో. సోయా సాస్, మళ్ళా దీంట్లో మనము మేజర్ అంటే దీని మీద మేజర్ లీవ్స్ మనం కొంచెం యూజ్ చేస్తాం. స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ అట్లా యూజ్ చేస్తాం మనం. లెమన్ కొరియాండర్ సూప్ ఎట్లా చాలా బాగుంది సార్, ఎందుకంటే ఇది ఘాటుగా ఉంది నాకు. ఇక్కడ మనం సార్ ఇప్పుడు ఒకటి చిన్న మాట నాకు ఎప్పటి నుంచి తెలుసుకోవాలని ఉంది. మనం తినబోయే ముందు సూప్ ఎందుకు తాగుతాం సార్? సూప్ ఎందుకు తాగుతారంటే
ఒక అపిటైజర్ కి మనం ఏదో స్టార్ట్ చేస్తే మనకు అది స్టార్ట్ చేసే ముందర మనకు అపిటైట్ ఉన్నా లేకున్నా సూప్ తాగితే మీకు అది అపిటైట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఆకలి వచ్చేస్తుంది మీకు. దానికే మేజర్లీ సూప్ స్టార్ట్ చేస్తారు. అది ఇలా స్ట్రాటజీ ఏంటంటే ముందు మనకి సూప్ అనేది ఇచ్చిన తర్వాత సూప్ ఇస్తే ఏంటంటే మన తాగిన తర్వాత మనకి ఆకలి అనేది పెరిగిపోద్ది. సో దాని తర్వాత మీరు ఏంది ఎక్కువ తింటారు కాబట్టి ముందు సూప్ ప్రపోజ్ చేస్తారు మనకి, అంతే కదా సార్? ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మనం స్టార్టర్స్ లోకి వెళ్దాం. ఏమేమి స్టార్టర్స్ ఉన్నాయి దగ్గర స్పెషల్ గా? స్టార్టర్స్ లోకి వెళ్దాం. ఇది వచ్చి మన స్పెషాలిటీ దహికే కబాబ్. ఇది ప్యూర్లీ వెజ్. మీకు ఎక్కడ దొరికేది చాలా కష్టము, అంటే చాలా డిఫరెంట్ స్టైల్ గా మనం ప్రిపరేషన్ ఉంటది. ఈ రెండు వెజ్ సార్? ఇది కూడా వెజ్, ఇది కూడా వెజ్. ఇది వెజ్, ఇది దహికే కబాబ్, ఇది వెజ్ క్రూకెట్స్. ఇది వచ్చేసి దహికే కబాబ్ అంట. గార్నిషింగ్ కూడా మంట పుట్టించారు సార్ వాళ్ళు. ఏ సార్ గార్నిష్ ఉంటేనే మంది ఎక్కువ గార్నిష్ తోనే ఫస్ట్ తింటారు, కళ్ళతో తింటారు ఫస్ట్. అవును, కళ్ళతోనే ముందు దానికి అపీరియన్స్ మంచిగా ఉన్న తర్వాత నెక్స్ట్ మనం స్మెల్ కి, దాని తర్వాత ఆటోమేటిక్ గా మనం తినేస్తాం. 5 సెన్సెస్ అంటారు దాన్ని. 5 రకాల సెన్సెస్ ఉంటాయి మన మైండ్ కి. దాంట్లో ఇది ఒక 3, మన వాసన ఒకటి, చూపు ఒకటి, నెక్స్ట్ తినడం ఒకటి. సో ఇది దహి కబాబ్ అంట. ఎస్, దహికే కబాబ్. దహికే కబాబ్. ఓకే, టేస్ట్ చేద్దాం సార్. చేయండి సార్, చేయండి. టేస్ట్ ఇస్తాను. మీకు టేస్ట్ చేయండి సార్. అంటే దీంట్లో ఏమేమి స్టఫ్ చేస్తారు సార్ మీకు? దీంట్లో మనది వెజెస్ ఉంటవి, ఇండియన్ మిక్స్ వెజెస్ ఉంటవి. మేజర్లీ దీని మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కర్డ్ ఉంటది, హంకర్డ్, పెరుగు అంటారు. పెంకర్డ్, పెరుగు అంటారు మనం తెలుగులో, హంకర్డ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. మేజర్ ఇంగ్రీడియంట్ అదే. చాలా ఫ్రెష్ గా ఉంటది. మీరు తిన్నాక అంటే మీకు అది కర్డ్ ది అది ఎగ్జాక్ట్ టేస్ట్ అంటే అది అన్ని వెజెస్ లో మిక్స్ అయినాక మీకు ఒక అలాగనే టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. అవును, దాన్ని ఫ్రై చేస్తారు. మీరే చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? మందు బాబులకి నాన్ వెజ్ కాకుండా వెజ్ లో కూడా చాలా బాగుంది చూడండి. ఏంటంటే స్టఫ్డ్ కార్డ్ ఉంది, దీంట్లో స్టఫ్ కార్డ్ ఉంది. దీంట్లో కూడా స్పైసీనెస్ యాడ్ చేశారు సార్ వాళ్ళు. వెజెస్ కూడా ఉంటాయి, వెజెస్ కూడా ఉన్నాయి. ట్రై కరో ఆప్ లోగ్ భీ. ట్రై చేయండి సార్ మీరు కూడా. ఇది వచ్చి వెజ్ క్రూకెట్స్. कैसे आप सब? मस्त है सर. మస్త్ బాగుందని చెప్తున్నారు సార్. ఇదేంటి సార్ మరి? ఇది వెజ్ క్రూకెట్స్. వెజ్ క్రూకెట్స్. వెజ్ చెఫ్ తో ఎందుకు చెప్పట్లేదంటే చేసిన చెఫే కాబట్టి. సో ఆటోమేటిక్లీ వాళ్ళకి చూడంగానే దాని రుచి తెలిసిపోద్ది, అందుకని చెఫ్ చెప్పట్లేదు. అందుకని సార్ నెక్స్ట్ ఇదేంటి సార్? ఇది వెజ్, ఇది దీన్ని వెజ్ క్రూకెట్స్ అంటారు. ఓకే, వెజ్ క్రూకెట్స్ అంటే దీంట్లో మనము చీజు, వెజిటేబుల్స్, మీన్స్ మనం బాగా స్మాష్ చేసి దాన్ని మనం బ్రెడింగ్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తాం మనం. వెజ్ క్రూకెట్స్. ఎస్, వెజ్ క్రూకెట్స్. వెజ్ క్రూకెట్స్ అంటే ఏం సార్? దానికి స్పెషల్ ఏమైనా ఉందా? క్రూకెట్స్ అంటే అది ఒక ఈ ఇట్లాంటి ఫింగర్స్ అంటారు కదా. అవును. దీంట్లో లోపల ఇంగ్రీడియంట్స్, క్రూకెట్ అంటే అన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మనం తీసుకొని వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అంటే దానికి ఒక మేల్ ఉండదు, తాలు ఉండదు. అదే దానికే క్రూకెట్ అంటారు. అందుకే దాని పేరు. కొంతమంది దీన్ని రోల్స్ అంటారు, రోల్స్ అంటారు, ఇంకా ఫింగర్స్ అంటారు. చాలా వేరే రకాల పేర్లు ఉంటాయి. కానీ మనం దాంట్లో మనం పెట్టిన ఇంగ్రీడియంట్స్ దాని వల్ల ఈ పేరు వచ్చింది, దీని వెజ్ క్రూకెట్స్. ఓకే, ఈ దగ్గర ఇది వెజ్ లో చాలా అంటే స్పెషల్ అంట. ఇది అమిగాస్ లో వెజ్ లో స్పెషల్ ఇది. సరే ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది దీనికి డిప్ ఉంటది. ఇది కాక్టైల్ సాస్ అంటారు. దీన్ని మేయోనీస్, కెచప్ రెండు మిక్స్ చేసి చేస్తారు. చాలా బాగుంటది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత చెప్పాడు దీనికి. దీంట్లో స్టఫింగ్ అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్, ఉంటాయి. దాంతో పాటు చీజ్ ఉంటుంది దాంట్లో. చీజ్ దాని మేజర్ ఇంగ్రీడియంట్. అది దాని స్పెషాలిటీ అట్లేదు. ఒక్కటి తింటే ఒక్కటి మీద నిలబడరు, ఇంకొకటి కావాలా అట్లా ఉంటది. అదే తినాలనిపిస్తుంది, లోపలికి వెళ్ళేసరికల్లా జ్యూస్ ఇలా జారిపోతుంది. ఇదేనా మీరు చెప్పింది? ఎస్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు నాన్ వెజ్ లోకి వెళ్దాం సార్. నాన్ వెజ్ లో స్టార్టర్స్ ఏమన్నా మన దగ్గర? నాన్ వెజ్ లో మన దగ్గర స్టార్టర్స్ ఉంటాయి. ఒక స్టార్టర్ మనం చేపించుకున్నాము. ఇది దగ్గర ఫేమస్ స్టార్టర్స్ మేము ముందుగా తెప్పించాము, ఎందుకంటే జనాలకు తెలియాలి దగ్గర ఏదైనా ఫేమస్ ఏమో ఉన్నాయో. చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్. చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్ అంటే ఇది చైనీస్ ప్రిపరేషన్ ఉంటది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మనది అంటే ఇండియన్ స్టైల్, సౌత్ ఇండియన్ స్టైల్ స్టార్టర్స్ ఉంటవి, అది మీరు మర్చిపోయి ఇదే తింటారు. అది మత్తిపోద్దండి తింటే సార్ సాయంత్రం తింటే. ఇది మందుతోని చాలా చాలా అంటే చాలా బాగా అవుతుంది. కాంబినేషన్ చాలా మంచిది ఉంటది. అది చికెన్ నాన్ వెజ్ లా ద బెస్ట్ స్టార్టర్ ఆఫ్ అమిగాస్.
మందు అలవాటు ఉంది సార్ మీకు? ఎవరికి ఉండదు. ఎవరికి ఉండదు? ఖచ్చితంగా హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా ఇది అలవాటు. ఇది అలవాటు అంటే అట్లా అలవాటు కాకుండా, ఎందుకంటే మనం గెస్ట్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా, కాబట్టి మనకి ఇది నాలెడ్జ్ ఉండాలి, దానికి మనం టేస్ట్ కూడా చేయాలి. గెస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం అవుతున్నాడంట. అంతే కదా సార్? అంతే అంతే. ఒకసారి టేస్ట్ చేద్దాం. చేయండి చేయండి సార్, చేయండి. చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్. చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్ అంటే చికెన్ రోల్ చేసి మామూలుగా ఫ్రై చేస్తారు. చిన్న చిన్న పీసెస్ లో కట్ చేస్తారు, కట్ చేసి దాన్ని కొంచెం దాన్ని ఫ్రై చేస్తారు. ఫ్రై చేసినాక సాస్ లా దీన్ని టాస్ చేస్తారు. ఓకే. అన్ని మిక్స్ సాస్ చేస్తారు. దాంట్లో స్ప్రింగ్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ సాస్ వేసి ఇంకొక 2-3 సాస్లు ఉంటాయి, అన్ని మిక్స్ చేసి దాన్ని చికెన్ దాంట్లో వేసి టాస్ చేసి కొంచెం ఫ్రై అగ్గి మీద కొంచెంసేపు పెట్టి అవుట్ చేస్తాం. టేస్ట్ బాగుంది. నాకు తెలిసి మీరు ఓన్లీ పైన నుంచి క్రష్ బ్లాక్ పెప్పర్ వేస్తారు, మెయిన్ ఇంగ్రీడియంట్. వీళ్ళ మీరు మందు బాబులు నాటి బాగా పట్టుకున్నారు సార్. వాళ్ళ మైండ్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే తాగేటప్పుడు ఎక్కువ హాట్గా ఉండాలి, మనం తిండి స్పైసీగా ఉండాలని ఇలా నాడి పట్టుకున్నారు. సో అందుకని చికెన్ కూడా అంత బాగా కుదిరింది. తింటే మండుతుంది నాకు, అంత బాగుంది స్పైసీగా. దీని కాంబినేషన్ డెఫినెట్ గా ఉంటుంది. ఇది వెజ్ వాళ్ళకి వెజ్ ఉంది, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ రెండు ఉన్నాయి. ఓకే సార్. ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళకి స్పైసీ అంటే ఖచ్చితంగా కావాలి. స్పైసీ లేకుంటే ఫుడ్ బాగుండదు. అవును, నార్త్ ఇండియన్స్ అయితే ఓన్లీ చపాతీస్ అయితే ఉంటారు, వాళ్ళు క్రీమ్ ఎక్కువ వాడతారు, వాళ్ళకి స్పైసీ తక్కువ కావాలా, స్వీట్ ఎక్కువ కావాలి. కానీ మన తెలంగాణ అంటే అందరికి స్పైసీ అంటే ఉంటేనే తెలంగాణ అంటే బొక్క మందు. అంతే కదా? అంతే అంతే. చికెన్ మందు, చికెన్ అది ఆడిగే వస్తారు వాళ్ళు. అంతే అంతే. చూడండి సార్, ఇదేంటి సార్ మరి? ఇది కూడా వెజ్. మన దగ్గర మనం వెజ్ ఎక్కువ ఎందుకు పెట్టుకున్నామంటే వెజ్ ఆప్షన్స్ అందరి దగ్గర చాలా తక్కువ ఉంటాయి, అందుకే మన దగ్గర మనం కొంచెం వెజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం. ఇది వచ్చి క్రిస్పీ కార్న్. క్రిస్పీ కార్న్ ఉంటది, దాన్ని క్రిస్పీ చేసి అది కూడా కొంచెం స్పైసీ టచ్ ఇచ్చినాం మేము. దాన్ని టాస్ చేస్తాము ఫ్రై చేసినాక. ట్రై చేసి చూడండి సార్. ఎందుకంటే ఇక్కడ అదే నాకు వెజ్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది ఇక్కడ, అంతే కదా సార్? ఎందుకంటే అందరిది ఒక అండర్స్టాండింగ్ ఉంటది. మందు ఇక్కడ దొరుకుతుంది, అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదు. అందుకే మేము మేజర్లీ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ పెట్టినాం. మందు కూడా బాగుంటే ఫుడ్ కూడా బాగుండాలి. వెజిటేరియన్స్ ఆప్షన్ తక్కువ ఉంటుంది, అందుకే మన దగ్గర మనం వెజిటేరియన్ ఆప్షన్స్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం. ఎట్లా అనిపించింది? సూపర్ ఉంది సార్. బట్ మన ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారంటే ఇంత మంచి సోగ్గా ఉందని ఆయన రేట్లు ఎక్కువ చెప్తారు అనుకుంటారు వాళ్ళు. రేట్ కూడా మీకు అస్సలు దాని మీద ఆలోచన చేసేది అవసరం లేదు. చాలా మినిమం రేట్ పెట్టుకున్నాం, మార్కెట్ కంటే చాలా తక్కువ. స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ సార్ మన దగ్గర? 195 నుంచి మన దగ్గర స్టార్టింగ్ రేట్. 195 రూపాయల నుంచి మన దగ్గర ఫుడ్ ఏదైనా స్టార్ట్. బయట కూడా దొరకవు. బయట ఏదైనా రోడ్ల నెంబర్ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతూనే ఉంటాయి. బిర్యానీ 99 రూపాయల నుంచి బిర్యానీ, అది వేరు. బట్ ఏంటంటే ఇంత యాంబియన్స్ మధ్యలో ఎంత ఫుడ్ రిచ్గా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా రావాల్సింది అమిగాస్. అంతే కదా సార్? ఎస్, అమిగాస్. ఓన్లీగా అమిగాస్. వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంది. ఖచ్చితంగా ఐటీ ఎంప్లాయీస్ కాదు, ఇక్కడ దగ్గరలో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇక్కడ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు ఈ హోటల్కి వచ్చి విజిట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఓకే సార్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చి మన బిర్యానీ. నాకు సార్ నాకు ఇంకోటి తినాలనిపిస్తుంది. ఇది మీరు తినుకుంటేనే అనిపిస్తుంది. ఇది నిలబడ, ఎందుకంటే మీరు అస్సలు నిలబడలేరు ఇది తినుకుంటా ఉంటే. మందు ఉంటే అస్సలు నిలబడలేదు. ఇది వచ్చి బిర్యానీ సార్. ఇప్పుడు వచ్చేసి మీరు చెప్పారు చిట్టి ముత్యాల బిర్యానీ అని, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇందాక మేము ప్రిపేర్ చేసేటప్పుడు కూడా లోపల షెఫ్ మాకు చూపించాడు, దగ్గర ప్రిపేర్ చేసాం. మేము ప్రిపేర్ చేసి మేమే తింటున్నాం మీ చేతుల మీద. కానీ సార్ షెఫ్ సర్వ్ చేయండి సార్. ఇది వచ్చేసి ఇది ఎంత పట్టి సార్ మన దగ్గర ఈ ప్రైస్? ఇది మన దగ్గర 495. ఓకే, 495 రీజనబుల్. ఎస్. లోపల ఇందాక చూసి దాని స్టఫింగ్ కూడా వేరేలాగా ఉంది. మీరు ట్రై చేయండి. ఇది నార్మల్ హైదరాబాద్ లో దొరికినట్టు బిర్యానీ లేకుండా ఇది చాలా అలాగా మేము మన స్టైల్ ప్రిపరేషన్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటది. ఓకే, మీరు ట్రై చేసి చెప్పండి నాకు ఎట్లా ఉంది. ఖచ్చితంగా నేను ఈ మధ్యన చాలా దగ్గర ఉంటున్నా, చిట్టి ముత్యాల బిర్యానీ అని చాలా దగ్గర ఉంటున్నా. ఇప్పుడు మీ దగ్గర టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉంటుందో చూస్తా ప్లీజ్. ఓన్లీ రైస్ పీసెస్ ఉంటుంది దాంట్లో. చికెన్ కూడా ఉంది దాంట్లో, రైస్ కూడా ఉంటుంది. ఎంతైనా సరే సార్ మీరు అదృష్టవంతులు సార్. ఏది కావాలంటే తినొచ్చు, ఏది కావాలంటే తాగొచ్చు. కానీ మనకు టైం ఉండదు. అదే అంతేలే సార్, లైఫ్ మారే కొద్దీ, లైఫ్ మీద పడే కొద్దీ డబ్బు ఉంటే టైం ఉండదు, టైం ఉంటే డబ్బు ఉండదు. అంతే.
ఇప్పుడు మీకు డబ్బు ఉంది కానీ టైం లేదు. ఎస్, అంతేనా? అంతే అంతే. ఓకే సార్, జనా. దీంతో పాటు మనకు అకంపనిమెంట్స్ ఉంటవి. రైతా ఉంటది, గ్రేవీ ఉంటది, ఇది లచ్చా అంటారు దీని. ఓకే. సాలడ్, పికల్. వీటికి సంబంధించిన గ్రేవీస్ అండ్ కర్రీస్. ఇది వచ్చి సలాడ్, ఇది వచ్చేసి ఇదేంటి సార్? ఇది పికల్, ఇది మ్యాంగో పికల్. ఇది ఎస్, మ్యాంగో కాదు, లెమన్ పికల్. లెమన్ మ్యాంగో మిక్స్ ఉంది. ఈ రెండు మిక్సింగ్ అంట. ఇది వచ్చేసి దీనికి కాంబినేషన్. ఇది ఈ రెండు కలిపి ఒక కాంబో. ఎస్, టేస్ట్ చేద్దాం సార్, ఇది కూడా ఎలా ఉందో. మీరు హైదరాబాద్ లో తిన్న బిర్యానీ కంటే కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ ఉంటది. నేనైతే స్పూన్తో తినబుద్ధి కావట్లేదు, నాకు అలవాటు లేదు. నేను ఎందుకు రిచ్గా బిహేవ్ చేయాలని కాదు, ఖచ్చితంగా నేను చేతో తింటా. ఏం సార్? ఎస్, అలా తింటేనే దాని టేస్ట్ వచ్చింది. అందరికి అట్లానే. మనకి బిర్యానీ తినదోళ్ళు చేతోనే తింటారు, తినాలి. స్పూన్ తో అసలు తినరు. అసలు మనకి ఇది వద్దు, మన కల్చరే కాదు అది. తింటే మీ ఎంపని జారిపోతుంది, అంత బాగుంది. టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంది సార్, డెఫినెట్ గా. మీరు పేరు పెట్టారు కదా, చిట్టుముత్యాల బిర్యానీ. ఏం లేకపోతే పెడతారా దీనికి? మీరు ఏదో ఉంది దీంట్లో సీక్రెట్. ఎస్, ఉంది. సీక్రెట్ ఇంగ్రీడియంట్ లేకుండా ఫుడ్ క్వాలిటీ టేస్ట్ అట్లా రాదు. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎవరు చెప్పరు, మా షెఫ్ అయితే జోలో పెట్టుకుంటాడు. పేపర్స్ ఏమేం కలుపుతున్నారండి? షెఫ్ కూడా 20 years ఎక్స్పీరియన్స్ ఉందంట. ఎస్, 20 years ఎక్స్పీరియన్స్, 13 years ఎక్స్పీరియన్స్, 26 years ఎక్స్పీరియన్స్. మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. సార్ మన దగ్గర ఇప్పుడు ఆల్కహాల్ తెప్పించారు, కాక్టైల్స్ మొత్తం తెప్పించారు. కాక్టైల్స్ లో 1 by 1 మన దగ్గర ఏం ఆఫర్స్ ఏమన్నా మొత్తం ఒకసారి చెప్పేస్తే మంచిగా ఉంటుంది. చెప్పేస్తాం. బీర్స్ లో ఏమన్నా చెప్పండి సార్ ఒకసారి. బియర్స్ లో మన దగ్గర ఆఫర్ ఉండేది 2+1 ఉంది. దాని మీద ఒక స్టార్టర్ మీకు కాంప్లిమెంటరీ దొరుకుతుంది. 2 కొంటే ఒక బీర్ ఫ్రీ, ఒక స్టార్టర్ కూడా ఫ్రీ. ఒక స్టార్టర్ కూడా ఫ్రీ. ఇంకొకటి ఏమంటే 2 బకెట్ బియర్ తీసుకుంటే ఒక బకెట్ బియర్ ఫ్రీ, దాంతో పాటు 2 స్టార్టర్లు కూడా ఫ్రీ. 2 బకెట్ బియర్ అంటే చూడండి, బకెట్ వచ్చేసి 6 బీర్లు వస్తాయి. అలాంటి 2 సెట్లు కొంటే ఒక సెట్ ఫ్రీ, దాంతో పాటు 2 స్టార్టర్ కూడా ఫ్రీ అంట. నెక్స్ట్ సార్, నెక్స్ట్ మన దగ్గర ఉండేది మీరు ఏదో షార్ట్స్, టకీలా షార్ట్స్ అని మన దగ్గర ఉంటాయి. షార్ట్స్ ఒక మనది సెట్ ఉంటుంది, 10 షార్ట్స్లు ఉంటాయి. ఏదో ఒక షార్ట్ తీసుకుంటే సెకండ్ షార్ట్ మీకు ఓన్లీ ₹5. చూస్తూ ఉంటాం కదా సినిమాల పబ్ లో డాన్స్ చేస్తారు, టకీలా షార్ట్ తాగుతారు. అలాంటి షార్ట్ ఒకటి తాగితే ఇంకోటి ఫ్రీ అంట. ఆ ఫ్రీ కూడా కాదు, ఓన్లీ ₹5 పే చేస్తే చాలు, ఒక షార్ట్ ఫ్రీ. నెక్స్ట్ సార్, ప్రస్తుతానికి మన దగ్గర ఆఫర్స్ ఉండేవి ఇన్ని. అంటే ఇప్పుడు మన దగ్గర డీజే పెడతా ఉంటారు కదా, ఉంటాయి. మ్యూజిక్ ఉంటది మన దగ్గర. మన దగ్గర లైవ్ బ్యాండ్ ఉంటవి. అది డే బై డే ఎట్లా ఉంటది, మన దగ్గర వీకెండ్స్ మనం ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడు బాలీవుడ్ మ్యూజిక్ ఉంటది, హిప్ హాప్ ఉంటది, టెక్నో ఉంటది, టెక్నో నైట్ ఉంటది. అట్లాంటివి మన దగ్గర రకరకంగా వేరే వేరే స్టైల్ లైవ్ బ్యాండ్ ఉంటది, ఆర్ డీజే కూడా ఉంటది మన దగ్గర. హ్యాపీ అవర్స్ ఉన్నాయి మన దగ్గర. అదే జాయ్ఫుల్ అవర్స్ ఇప్పుడు చెప్పినది అదే. హ్యాపీ అవర్స్ అని అందరికి తెలుసు, కానీ మనం పేరు ఇడబెట్టి హ్యాపీ అవర్ కాకుండా జాయ్ఫుల్ అవర్స్ పెట్టినాం. జాయ్ఫుల్ ఎంతైనా ఎక్స్పీరియన్స్ పర్సన్. మన దగ్గర ఇప్పుడు ఎక్కువ ఇది అవుతుంది, ఇది వాడకాయలు. ఇది ఇంపోర్టెడ్ వోడ్కా అని గ్రే గూస్ ఉంది, బ్లాక్ లేబుల్ ఉంది, ఇది రాయల్ సల్యూట్. ఇది ఇవన్నీ ఓ గార్డెన్, కరోనా, బడ్వైజర్ ఇట్లాంటివన్నీ మన దగ్గర. ఇంకా రకరకంగా మన దగ్గర స్పెషలైజ్డ్ కాక్టైల్స్ కూడా ఉన్నాయి. సిగ్నేచర్ కాక్టైల్స్, క్లాసిక్ కాక్టైల్స్, మాక్టైల్స్ కూడా చాలా బాగుంటాయి మన దగ్గర. అంటే ఎవరంటే మందు తాగరు, వాళ్ళతో పాటు మందు తాగు వస్తే వాళ్ళ కోసం మాక్టైల్స్ ఉంటాయి మన దగ్గర. కొంతమంది పర్సన్స్ మందు తాగే ఉంటారు, థమ్స్అప్ బ్యాచ్ ఇద్దరు ఉంటారు. థమ్స్అప్ బ్యాచ్ ఉంటుంది, మందు తాగే ఉంటారు. సో థమ్స్అప్ బ్యాచ్ ఏంటంటే వాళ్ళ దగ్గర సపరేట్ గా మాక్టైల్స్ ఉన్నాయంట. మాక్టైల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్టైల్స్ ఉన్నాయి. ఏమేమి చెప్పండి సార్ మాక్టైల్స్ లో? మాక్టైల్స్ మన దగ్గర ఒక 10 to 15 టైప్స్ మాక్టైల్స్ ఉంటాయి మన దగ్గర. దాంట్లో మీకు మిల్క్ బేస్ కూడా ఉంటవి, స్ట్రేట్ బేస్ కూడా ఉంటది, వర్జన్ మొయితో, ఇంకా బ్రింగ్ ఆన్ స్ప్రింగ్ చాలా ఉంటాయి. మీరు వచ్చి చూస్తే మీకు కూడా పేరుతోని మీరు ట్రై చేస్తే మీకు బాగా అనిపిస్తుంది. సార్ ఏమంటారంటే ఖచ్చితంగా మీరు వచ్చి ముందు ఇక్కడ వచ్చి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నచ్చితే సార్ చెప్పండి, నచ్చితేనేమో బయట చెప్పండి, నచ్చకపోతే సార్ చెవులు చెప్పండి. సార్ మార్చుకుంటాడు. అంటే సార్ అంతే అంతే అంతే. నచ్చితే జనాలు చెప్పండి, నచ్చకపోతే సారా చెప్పండి, అంటే సార్ చేంజ్ చేస్తారు. సార్ నెక్స్ట్ మన దగ్గర డెజర్ట్ ఏమైంది సార్? ఇది మన దగ్గర చాలా ఫేమస్ డెజర్ట్ ఉంది. మందికి చాలా టిష్యూ. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ సెల్లింగ్ డెజర్ట్ మన దగ్గర. దీని అంటారు బక్లావా. ఇది కూడా మన చెఫ్ ప్రిపరేషన్ లోపల. షెఫ్ ప్రిపరేషన్ ఇది. ఇప్పుడు వరకు మనకి నడిచేది అన్ని డెజర్ట్స్ లో ఇది చాలా ఎక్కువ నడుస్తుంది. బక్లావా సార్? బక్లావా
ఏంది ఇది స్పెషల్ ఏంది, ఈ పేరుకి స్పెషల్ ఏంది సార్ వాళ్ళకి? ఇది స్పెషల్ అంటే ఇది టర్కీ బేస్, ఇది డెజర్ట్ ఉంటుంది. ఓకే. టర్కీలో చాలా ఫేమస్ ఉంది ఇది. ఆ. దీంట్లో డ్రై ఫ్రూట్స్ మొత్తం ఎక్స్ట్రా మాక్సిమం ఉంటవి. ఉమ్. బేస్ దాని డ్రై ఫ్రూట్స్ ఉంటది, ఉమ్. మళ్ళీ దాంట్లో క్రీమ్ బేస్ కూడా ఉంటది. క్రీమ్ అంటే ఏం క్రీమ్ వేస్తారు దాంట్లో? ఇది మనము డెజర్ట్ క్రీమ్ అంటారు దీన్ని. ఓకే. డెజర్ట్ క్రీమ్ యూజ్ చేస్తాం మనం దీంట్లో. డెజర్ట్. ఓకే. అంటే ఇది కొంచెం స్వీట్ స్వీట్ ఉంటది కొంచెం. తిన్న తర్వాత, తాగిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ టేస్ట్ చేయాలి మనం, అంతే కదా Yes, సార్? అంతే అంతే అంతే. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. మనకంటే ఇప్పుడు ముందు సార్ టేస్ట్ చేయాలి, ఎందుకంటే ఆయన చెప్తే మంచిగా ఉంది, ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా ఏదైనా సరే. మీరు కూడా తీసుకోండి సార్. ఓకే. ఇది వచ్చి దీనికి క్రీమ్. క్రీమ్ కాదు సార్, డెఫినెట్గా ఈ టేస్ట్ చేయాలి మీరు. క్రీమ్ ఏముంది సార్? అంటే పైన లేయర్ ఏంటి సార్? ఫ్లేక్స్ అంటారు దాన్ని. ఫ్లేక్స్ ఫ్లేక్స్ అంటారు. మళ్ళా లోపల ఇదంతా మొత్తం డ్రై ఫ్రూట్స్ బేస్ ఉంటది లోపల. ఇదంతా రోజ్ పెటల్స్ డెకరేషన్ కోసం సార్ ఇది. మధ్య మధ్యలో క్యాషూ నట్స్, ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్. చాలా స్వీట్ ఉంది సార్ ఇది కూడా మీలాగా. ఓకే, ఇది చూసాం కదా మన అమిగాస్ లో ఏం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో మొత్తం మెయిన్ ఫుడ్ ఐటమ్స్ దగ్గర ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ తెప్పించారు మన కోసం. అన్ని టేస్ట్ చేసాము. తింటంటే చెవులో నుంచి కాదు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంది, ఎందుకంటే అంత మంచిగా ఉంది, అంత ఘాటుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్కాలిక్ లో రెండు బీరు బకెట్ ఉంటే ఒక బీర్ బకెట్ ఫ్రీ, దాంతో పాటు 2 స్టార్టర్ కూడా ఫ్రీ అంట. అండ్ నెక్స్ట్ వాట్కాలోకి వచ్చేసరికి వాట్కాలో 7 టైప్స్ ఆఫ్ వాట్కా ఉందంట. ఒక వాట్కా మనీ పెట్టుకుంటే ఇంకో వాట్కా వచ్చేసి 5 రూపీస్ పెడితే అది కూడా ఫ్రీ అంట. నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, సూప్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫైనల్ గా చిట్టిముత్యాల రైస్ తింటుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, మంట దగ్గ అంటారు. ఓకే, ఇది వచ్చేసి ఫైనల్ గా ఈ రెస్టారెంట్ అయితే అంబియన్స్ అయితే కళ్ళు చెదిరిపోయేలా ఉంది, ఎందుకంటే అంత బాగుంది. ఇది వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంది, హైదరాబాద్. డెఫినెట్ గా మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే మన వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ లో ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్ గా వచ్చి విజిట్ చేయాలి. ఇంకా హ్యాపీ అవర్స్ కూడా అంటే మన దగ్గర స్పెషల్ గా హ్యాపీ అవర్స్, డిఏ సెటప్, అమ్మాయిలకి మీ అందరూ తెలియదు కదా, కొత్త కాదు, సినిమాలో చూస్తూనే ఉంటారు, అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. సో ఫైనల్ ఇది. సో బాయ్ సార్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సీ యూ అగైన్. ఓకే, చలో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.